నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సోనిశ్ర. సో మరి ఈ రోజు మనం చూసినట్టయితే ఎస్పెషల్లీ 11th వార్డులో ఉన్న మన కొత్త శ్రీ విద్యా గారు తనతో ఉన్నాం. సో తను యాక్చువల్గా ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేకున్నా బట్ వెల్ ఎడ్యుకేటెడ్ తను. సో తన ఎడ్యుకేషన్ తోటి ఒక గ్రామాన్ని, ఒక తన కార్పొరేటర్ ఏరియాలో ఉన్న ప్రజలను తనకు అవంతు సాయం చేయాలి అంటూ ముందుకొచ్చి కార్పొరేటర్గా గెలిచి ప్లస్ వాళ్ళ హస్బెండ్ సహాయం కూడా తీసుకుంటూ ఎంత ముందుకు వచ్చింది. సో మరి తన మాటల్లోనే విన్నాం మరి ఏ విధంగా వాళ్ళకి ప్రజలకి సహాయం చేస్తుంది. సో చాలా సమస్యలు ఉన్నాయని కూడా అంటున్నారు. సో మరి ఆ సమస్యలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో చెప్పండి మేడం, మరి మీ కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సో మీరు ఇన్ని రోజుల నుంచి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు మనకి కార్పొరేషన్లో మీరు విన్నాయి కూడా మ్యాక్సిమం 4 to 5 months అవుతుంది. సో చాలా సమస్యలు ఉండుంటాయి మేబీ. సో అయినా మీకు నేను విన్నప్పటికీ మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదని విన్నాం. సో మరి మీకు ఏ విధంగా రాజకీయంలోకి రావాలనిపించింది? నమస్కారం అండి. నేను 11th డివిజన్ కార్పొరేటర్ శ్రీ విద్యని మాట్లాడుతున్నాను. నేను ఈ రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం మా వారండి. తను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. తను గత 20 years నుంచి రాజకీయ అనుభవం ఉన్నది. తన ప్రోత్సాహంతో నేను ఈ రాజకీయంలోకి అడుగుపెట్టాను. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వడము, సంజీవ్ రెడ్డి అనే దీనికి నాకు సహకరించడము, ఇవన్నీ కూడా నాకు తోడ్పడి నేను రాజకీయాల్లోకి రావడానికి చాలా సహకరించాయండి. సో మరి మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కరోనా అనేది కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. అంటే ఇప్పుడు మీరున్న కార్పొరేషన్ పరిధిలో చాలా పేద ప్రజలు ఉన్నారని మేము తెలుసుకున్నాం. సో మరి వాళ్ళకి మీరు ఏ విధంగా హెల్ప్ చేశారు? మరి కరోనా సమయంలో వాళ్ళకి మీరు ఏ విధంగా తోడ్పాటు అయ్యారు? ఈ కరోనా వల్ల ఈ 11th డివిజన్ వాళ్ళు, అంటే 11th డివిజనే కాదు టోటల్గా యావత్ ప్రపంచం కూడా చాలా ఇబ్బంది పడింది. నా దాంట్లో బీహార్ ప్రజలు, వలస కూలీలు చాలామంది ఉన్నారండి ఈ 11th డివిజన్లో. అయితే అక్కడ ఉన్న వలస కార్మికులకు నేను మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఒక 200 members వరకు ఒక 20 days వాళ్ళకు వసతి సౌకర్యాలన్నీ కల్పించాను, భోజన సదుపాయాలు కల్పించాను. అదేవిధంగా వాళ్ళు వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళడానికి వాళ్ళకు కావాల్సిన మనీ, తర్వాత కావాల్సిన వెహికల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాను. ఈ కరోనా వల్ల మాత్రం అన్ని డివిజన్ ప్రజలు చాలా ఇబ్బంది పాలయ్యారండి. సో మేడం, మరి మీ వంతు సహాయంగా మీరు అందించాలంటున్నారు. మరి వలస కూలీలకు వాళ్ళకి వెళ్ళడానికి ఏమైనా సదుపాయం ఏర్పాటు చేశారా? చేశానండి. నేను మున్సిపల్ ఆఫీసర్, కమిషనర్ గారితో మాట్లాడి, మేయర్ గారితో మాట్లాడి వారు వెళ్ళడానికి వాళ్ళకి అనుకూలంగా అన్ని వసతులు కల్పించి వాళ్ళకు వాహన సౌకర్యాలు కూడా కల్పించానండి. కానీ నా వార్డులో ఉన్న ప్రజలకైతే చాలా ఇబ్బంది పడ్డారండి. నేను నా చేతనైన సహాయం వాళ్ళకు కూరగాయలు ఇవ్వడము, అదేవిధంగా కూల్ డ్రింక్స్, మజ్జిగలు, బిస్కెట్ ప్యాకెట్స్, రైస్, పిండి ఇలాంటివన్నీ ఇచ్చి నా వంతు సహాయాన్ని నేను సహాయం చేశానండి. సో మేడం, మరి పట్టణ ప్రగతి విషయంలో మీరు ఈ పట్టణ ప్రగతిలో ఎలాంటి పనులు చేశారు? ఈ పట్టణ ప్రగతి ప్రోగ్రాం అయితే చాలా మంచి ప్రోగ్రాం అండి. ఇది మేము జనాలకు నేరుగా వాళ్ళని వెళ్ళి కలుసుకోవడానికి మంచి అవకాశం కలిగింది. మంత్రి కేటీఆర్ గారు ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టి మేము ప్రతి ఒక్క ప్రజలకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం కలిగింది. అదేవిధంగా పట్టణ ప్రగతి వల్ల మనకు ఏ ఏరియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఏరియాలో ఎంత సఫర్ అవుతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోగలిగాం. ఈ పట్టణ ప్రగతి వల్ల నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా దాని మీద అవగాహన, అసలు ఎవరి ఏరియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది క్లియర్గా తెలిసాయండి. ఓకే మేడం, మరి ఎలాంటి పనులు చేశారు మీరు? అంటే పట్టణ ప్రగతిలో భాగంగా ఏ విధమైన వర్క్, అంటే మీరు స్టార్ట్ చేసిన వర్క్స్ ఏంటి? పట్టణ ప్రగతిలో నేను మెయిన్గా కేటీఆర్ గారు చెప్పినట్టు ఓపెన్ ప్లాట్స్లో ఉన్న ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్త చెదారం ఇవన్నీ తీయించడము, తర్వాత చుట్టుప్రక్కల ఉన్న చిన్న చిన్న చెట్లు, మొక్కలు అవన్నీ తీసేసి, పనికిరాని మొక్కలన్నీ తీసేసి యూస్ఫుల్ అయ్యేటివన్నీ పెట్టి అన్నీ పట్టణ ప్రగతిలో ఉన్న అక్కడ మనం ఎక్కడెక్కడైతే చెత్త అవన్నీ ఉన్నాయో అవన్నీ ట్రాక్టర్ల ద్వారా, జేసీపీల ద్వారా తీయించి నీట్గా మొత్తం మనకి మన పరిధి వరకు ఎంతవరకు ఉందో అవన్నీ నీట్గా చేసామండి. దీనివల్ల కూడా మాకు చాలా ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. నేను నా వాడికి ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఇవన్నీ కూడా దీనివల్ల ప్రతి ఒక్క కార్పొరేటర్కి ఒక ఎక్స్పీరియన్స్ అండి. ఇది చాలా మంచి ప్రోగ్రాం, మళ్ళీ మళ్ళీ పెట్టాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో మేడం, మరి ఇంత మంచి ఎక్స్పీరియన్స్ మీకు రావడానికి మీకు బ్యాక్గ్రౌండ్ సపోర్టింగ్, అంటే రాజకీయ సపోర్ట్ కానీ లేకుంటే రాజకీయంగా ఏమైనా విషయాలు తెలుసా మీకు? అండి, నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే నేను యాజ్ ఎ ఎడ్యుకేటెడ్, ఈవెన్ ఎంత ఎడ్యుకేటెడ్ అయినా ఎక్స్పీరియన్స్ ముందు చాలా తక్కువే అండి. మా వారు గత 20 years నుంచి ఈ రాజకీయ రంగంలో ఉండి ప్రతి ఒక్కటి నాకు ఇలా చెయ్యి అలా చెయ్యి చెప్పడము, మీటింగ్స్లలో ఇలా మంచిగా మాట్లాడడము, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను కారణం కూడా తనేనండి. నా వెన్నెంట్గా ఉండి నన్ను ముందుకు నడిపిస్తుంది మాత్రం మా వారేనండి.
సో మేడం మరి మీరు ఒక ఎడ్యుకేటెడ్, సో మరి చాలా మంది రాజకీయాలు అంటేనే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు. సో ఇంకా పిఏనో లేకుంటే ఏదో అసిస్టెంట్ పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు అంటారు కదా. సో మరి ఒక ఎడ్యుకేటెడ్ ఉంటే పరిపాలన విధానం ఏ విధంగా ఉంటుంది? రాజకీయాలంటే అన్ఎడ్యుకేటెడ్ అని అంటారు. అయితే కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వస్తే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళకు వచ్చిన ఆలోచనలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడం. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటే ఆ ఇల్లు ఎంత బాగుపడుతుందో ఆ ఊరు కూడా అలాగే బాగుపడుతుంది. అందుకు నేను ఎడ్యుకేటెడ్ అయ్యానని అని కాదండి, దానివల్ల చాలా అంటే ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని నేను డైరెక్ట్గా మేయర్ దగ్గరికి, కమిషనర్ దగ్గరికి వెళ్ళి, అలాగే మంత్రి మల్లారెడ్డి దగ్గరికి, కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతాము. అంటే సమస్యలు ఏంటనేది క్షుణ్ణంగా పరిశీలించగలుగుతాం. వాళ్ళు చెప్పే సమస్యలు నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏదో చెప్పారని కాకుండా స్వయంగా వెళ్ళి చూసి అవి ఎలా ఉన్నాయని నేను మొత్తం దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నేను అవన్నీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఉండడం మంచిదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నేను కార్పొరేటర్గా గెలిచి 4 months అయింది. ఇప్పుడు నేను గెలిచిన వార్డులో తిరుమల మెడోస్లో 1 కోటి రూపాయలు పెట్టి సీసీ రోడ్లు వేయిస్తున్నామండి. అదేవిధంగా లక్ష్మీ గణపతి కాలనీ, తిరుమల మెడోస్ ఈ 2 కాలనీలలో టీ రోడ్ ఒకటి, తర్వాత 40 feet రోడ్స్ వేయిస్తున్నాము. 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసినందుకు థ్యాంక్స్ అండి. సో అంటే అవి గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులేనా లేకుంటే మీ సొంత నిధులతోటి ఏమన్నా స్టార్ట్ చేశారా? మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ నిధులేనండి. దాని ద్వారా వచ్చిన నిధుల ద్వారా వాళ్ళు కూడా ఇంత తొందరగా స్పందించి అక్కడున్న ప్రజల ఇబ్బందులు గుర్తించి వాళ్ళు ఈ రోడ్లు వేయాలని అనుకుంటున్నారండి. సో మేడం మరి ఇప్పుడున్న రోజుల్లో ఫండ్స్ ఏమైనా ఫండ్స్ రిలీజ్ అయితే వాళ్ళు సొంత లాభానికి ఖర్చు చేసుకుంటూ అవుట్పుట్ అనేది చాలా తక్కువ ఇస్తున్నారని వింటున్నాం. సో మరి మీరు అలాంటి స్వలాభం ఏం చూసుకోకుండా టోటల్గా వచ్చిన అమౌంట్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అయినా పెట్టి రోడ్లను బాగా చేయించాలనుకుంటున్నారా? అవునండి, ఎందుకంటే అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని నేను స్వయంగా ఎలక్షన్స్లో వెళ్ళి చూశాను. వాళ్ళకు వర్షాలు వచ్చినప్పుడు తిరుమల మెడోస్ కానీ లక్ష్మీ గణపతి కాలనీ వాళ్ళు కానీ వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదండి. అక్కడ వాళ్ళు చిన్న పిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్ళి కనీసం స్కూల్స్కి పంపించాలని అంటే కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఏదన్నా బయట నుంచి వెళ్ళి తెచ్చుకోవాలంటే పడవలు ఉంటే ఇవ్వండి అనే దుస్థితికి వాళ్ళు వచ్చారు. అందుకే వాళ్ళు ఈ పరిస్థితికి వాళ్ళు ఉండొద్దని నేను రోడ్లు అందుకొరికి ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఖర్చు అయినా నేను నా సొంత డబ్బులు పెట్టి కూడా వేయించాలని నేను అనుకుంటున్నానండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మీ డివిజన్లో వచ్చేసి రాచెరువు అనేది ఒక చెరువు ఉందని, దాని నుంచి వ్యర్థ పదార్థాలు రిలీజ్ అవ్వడము అండ్ ఇంకొకటి ఎయిర్ పొల్యూషన్ అవ్వడం జరుగుతుందని, సో దాని గురించి మీరు ఏ విధమైన వివరణ ఇస్తారు మేడం? ఈ రాచెరువు ఇప్పటి ప్రాబ్లం కాదండి, ఇది చాలా రోజుల నుంచి ఉంటున్న ప్రాబ్లం. ఇది ముఖ్యంగా 11th డివిజన్ నా పక్కన నా తర్వాత 12th 13th మా 3 డివిజన్కి ఈ రాచెరువు ప్రాబ్లం ఉందండి. ముఖ్యంగా తిరుమల మెడోస్ ప్రజలకు, తర్వాత లక్ష్మీ గణపతి కాలనీ వాసులకు కూడా అక్కడ నుంచి రాచెరువు నుంచి వచ్చే దుర్వాసన కానీ, దాని నుంచి వెలువడే ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీస్ నుంచి వెలువడే కాలుష్యము, అక్కడ నుంచి ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వాటర్ పొల్యూషన్ వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు వాళ్ళు ఆ స్మెల్కి తట్టుకోలేక చాలా వ్యాధులకు గురవుతున్నారండి. ఈ మెయిన్ రాచెరువు వల్ల వాళ్ళ సఫర్ని తొందరగా నెరవేరుస్తారని మంత్రి మల్లారెడ్డి దృష్టికి నేను తీసుకెళ్లాను. అదేవిధంగా ట్విట్టర్లో పెట్టినందుకు కేటీఆర్ కూడా స్పందించి ఈ రాచెరువు గురించి మాట్లాడాలనుకుంటున్నారు. త్వరలో రాచెరువు క్లీనింగ్ మొత్తం మేయర్ గారు, కమిషనర్ గారు మేమందరం దగ్గరుండి ఈ క్లీనింగ్ అంతా చేయిస్తామని మేము హామీ ఇస్తున్నానండి. సో మేడం మరి అక్కడ ఉన్న వాళ్ళకి ప్రజలకి వాటర్ కూడా సరిగా లేవు అని, డ్రైనేజ్ లేదని, ప్లస్ వాళ్ళకి ఎయిర్ పొల్యూషన్ వల్ల మీరు అన్నట్టుగా వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు. సో మరి వాటిని ఎలా మీరు రిమూవ్ చేయగలుగుతారు? అంటే ఇది ఇంత తొందరగా సాల్వ్ అయ్యే ప్రాబ్లం, ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఈవెన్ ఇది సెంట్రల్ నుంచి శాంక్షన్ కావాలి. అయితే దానివల్ల నా వంతు మా కార్పొరేటర్స్ అందరం కలిసి ఈవెన్ 28 ఎంతమంది ఉన్నామో కార్పొరేటర్స్ అందరం వెళ్ళి అక్కడ చూసాము. చెరువు అనేది ఆ గ్రామానికి చాలా ముఖ్యం. ఒక్క డివిజన్కే పరిమితం అయిందని కాదు, అక్కడ ఉన్న ప్రజలు గ్రామానికి సంబంధించింది కాబట్టి అందరూ కార్పొరేటర్స్ దానికి కృషి చేస్తున్నారండి. ఈ చెరువు గురించి మేము కేటీఆర్ దగ్గర తీసుకెళ్ళాము. తను కూడా దీని గురించి ప్రత్యేకంగా ఒక నాలా వేయించి, పైపులు వేయించి ఆ స్మెల్ బయటికి రాకుండా, తర్వాత వర్షం పడ్డ నీళ్ళు ఆ చెరువులో ఆగే విధంగా చేస్తారని కేటీఆర్ కూడా మాటిచ్చారండి. మేము కూడా త్వరలో ఈ చెరువు సమస్యను నెరవేరుస్తానని
పదవి ఉన్నన్ని రోజులు నేను ఆ చెరువు గురించి నా శాయశక్తిలో ప్రయత్నిస్తానని అనుకుంటున్నానండి. నేను అక్కడ బోర్లు వేయించుకున్న వాళ్ళందరికీ ఆ రాచెరువు నుంచి వచ్చే ఆ కెమికల్ వాటరే వాళ్ళకి వస్తున్నాయండి. వాళ్ళు బోర్లో వాటర్ పట్టుకుందామన్నా, ట్యాప్ వాటర్ పట్టుకుందామన్నా కలుషితమే, గాలి పీల్చుకుందామన్నా కలుషితమే, అక్కడ తినే పదార్థాలు కలుషితమే, వాళ్ళు ఉండాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతున్నదండి. ప్లీజ్ ఈ రాచెరువు విషయం అయితే ప్రభుత్వం వరకు అందరూ తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నానండి. ఇక్కడ తిరుమల మెడోస్లో వాళ్ళు ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఎయిర్ ఫ్రెషర్స్ తెచ్చుకొని పెట్టుకుంటున్నారండి. కానీ అది చాలా ఎక్స్పెన్సివ్, అందరూ తెచ్చుకోలేరు. కాకపోతే వాళ్ళ ఈ ఇబ్బందులు మిడ్ నైట్లో వచ్చే ఆ స్మెల్ భరించలేకపోతున్నారు. మొన్న రీసెంట్గా జరిగిన విశాఖలో ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయి ఇబ్బంది పడలేరు. అదే విధంగా ఆ విధంగా కాకుండా ఉండడానికి వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఎయిర్ ఫ్రెషర్స్ తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. అలాంటి ఇబ్బందులు ప్రజలు తొందరగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఇబ్బంది పడకుండా చూడండి. ఈ రాచెరువు మెయిన్గా 11th డివిజన్, 12, 13 ఈ 3 డివిజన్లకు వస్తాయని అందరికీ తెలుసు. మెయిన్ 11th డివిజన్ పీపుల్స్ మాత్రం చాలా ఆ పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. అక్కడ బోర్లు వేసుకున్నా అక్కడ వాళ్ళకి మంచి వాటర్ రావట్లేదు. అయితే ఈ రాచెరువు క్లీనింగ్ వల్ల ఒక లక్ష్మీ గణపతి కాలనీ, తిరుమల మెడోసే కాకుండా అందరికీ బతుకమ్మ మినీ ట్యాంక్ బండ్ లాగా చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. అలా రాచెరువు మినీ ట్యాంక్ బండ్ లాగా చేస్తే అక్కడ బతుకమ్మ అందరం కలిసి అక్కడ బతుకమ్మ ఆడుకోవచ్చు. అదేవిధంగా బీహార్ వాళ్ళు చాట్ పూజ చేసుకోవడానికి కూడా వీలు కల్పించాలని మేము అనుకుంటున్నాము. అక్కడ స్ట్రీట్ లైట్స్, మ్యాజిక్ లైట్స్ అలాంటివి పెట్టాలని అనుకుంటున్నాము. అక్కడ రాచెరువు చుట్టుపక్కల క్లీనింగ్ చేయించాము, కాకపోతే అక్కడ చాలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అలాంటివి జరగకుండా చూడాలని మంత్రి మల్లారెడ్డి దాకా కూడా మేము తీసుకెళ్ళాము. అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా వచ్చి అదంతా చూశారు, దాని గురించి నివేదిక ప్రభుత్వానికి ఇచ్చారు. ఇవన్నీ కూడా రాచెరువు వల్ల ఎటువంటి ఇబ్బంది ఎవ్వరు కాకుండా ఉండడానికి మేము కంకణం కట్టుకున్నామండి. ఈ విషయం మేము మంత్రి కేటీఆర్కి విన్నవించుకుంటున్నాము. ప్రజల సమస్యలు తొందరగా నెరవేరుస్తారని మేము కోరుకుంటున్నామండి. సో మేడం, మేము విన్నది ఏంటంటే అక్కడ ఉన్న రాచెరువు చుట్టూ ఉన్న కంపెనీస్కి స్టే ఇచ్చారు అని. సో అందులోకి చెరువులోకి వ్యర్థ పదాలు పంపించకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి స్టే ఇచ్చారని తెలిసింది. సో మరి ఆ కంపెనీల నుంచి వ్యర్థ పదాలు రిలీజ్ కావడం లేదా, లేకుంటే చెరువులోకి పంపించకుండా ఎక్కడికి పంపిస్తున్నారు ఆ వాటర్ని అంతా? కంపెనీలకు స్టే ఇచ్చిన మాట నిజమేనండి. వాళ్ళందరికీ 2 months బిఫోరే అందరికీ చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ 2-3 మూతపొడి కూడా పడ్డాయండి. అందులో నుంచే వ్యర్థ పదార్థాలను వేరే ఒక వే నుంచి మళ్ళీ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా వేరే ఒక దారి నుంచి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారండి. మొన్న మేయర్ 2 ఇటాచీస్ జేసీపీలు పెట్టి అంతా క్లీన్ చేయించి అందులో నుంచి వచ్చే వ్యర్థ పదార్థాన్ని వేరే దారి మళ్లించి వెళ్ళడానికి చూస్తున్నారండి. అదేవిధంగా అక్కడ ఉన్న కంపెనీస్ అందరికీ స్టే ఆర్డర్ ఇచ్చారండి. త్వరలో తొందరగా అవన్నీ కూడా క్లోజ్ అవుతాయని అన్నారండి. సో మరి లాస్ట్ టైం ఫైనల్గా మేడం మీరు చెప్పండి, సో మరి ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా 5 years ఉంది మీ యొక్క పదవి కాలం. సో మరి ఇంకా ఏమేమి పనులు చేద్దాం అనుకుంటున్నారు, మరి ప్రజలను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకొద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు నేను 11th డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకు డ్రైనేజీ వ్యవస్థ కానీ, నీటి వ్యవస్థ కానీ, అదేవిధంగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని మౌలిక వసతులు వాళ్ళకి ఏర్పాటు చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. నా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ 11th డివిజన్ కింద వచ్చిన ప్రజలు అక్కడ ఉన్న రోడ్లన్నీ, అదేవిధంగా అన్ని మౌలిక సదుపాయాలు వాళ్ళకి కల్పించి మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చి, అదేవిధంగా మన మున్సిపాలిటీ కూడా మంచి పేరు తీసుకొచ్చి మన కేటీఆర్ దృష్టిలో ఇది కూడా ఒక మంచి మున్సిపాలిటీ ఏరియా అని తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, మంచి పేరు తీసుకొస్తామని నేను హామీ ఇస్తున్నానండి. సో సార్ మీరు చెప్పండి, మరి మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, రాజకీయ అనుభవం చాలా ఉంది, అండ్ వచ్చేసి ప్రజలకు ఏ విధంగా ఎలాంటి అవసరాలు కావాలి అనే ఒక థాట్ కూడా మీకు ఉంది. సో మరి మీరు మేడంకి సపోర్ట్గా ఉంటూ ఈ కార్పొరేషన్లోని మీ కార్పొరేటర్ యొక్క పదవిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఈరోజు రాజకీయాలు అనేవి మాకేం కొత్త కాదమ్మా. ప్రజలకు సేవ చేస్తున్నాం కనుకనే ఈరోజు 4వసారి మమ్మల్ని విజయం వరించింది. మేము గతంలో వైస్ ఎంపీపీగా చేస్తూ ఈ 21 గ్రామాలకు గట్కేసర్ మండలంలో అభివృద్ధి పరిచినాము. తద్వారా బోడుపల్ గ్రామాన్ని కూడా అప్పట్లో ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశాం కనుక మరి వార్డు మెంబర్గా కూడా మా శ్రీమతిని, మా అమ్మగారిని కూడా గెలిపించినారు. ఈ సంవత్సరం మన మున్సిపల్ కార్పొరేషన్ మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్లో మరి మా శ్రీమతి గారికి లేడీస్ కోటాలో అవకాశం దక్కింది. గౌరవ మంత్రి గారు మరి ఇక్కడ స్థానికంగా ఉన్న సంజీవ్ రెడ్డి అన్న గారు స్ఫూర్తిబలంతో మా శ్రీమతి గారిని కూడా రాజకీయాలకు తీసుకొచ్చి మరి వారి కార్పొరేటర్గా
మరి మల్లారెడ్డి గారు కేటీఆర్ గారు టికెట్ ఇవ్వగానే మంచి మెజార్టీతోటి మనం గెలుపొందడం జరిగింది. ప్రజలు మా పైన ఏదైతే నమ్మకం విశ్వాసం మాపై ఉంచినారో, ఈ 4 సార్లు మాకు విజయం సాధించి పెట్టినారో వారి వంచనాలకు వాళ్ళకు వమ్ము చేయకుండా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. ఈ 11వ డివిజన్ని మనం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉత్తమమైనటువంటి డివిజన్గా తీర్చిదిద్దుతూ తద్వారా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ రాష్ట్రంలో ఉత్తమ మున్సిపల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దే బాధ్యత ఒక పౌరునిగా మా శ్రీమతి గారు కార్పొరేటర్గా అందరి మన మున్సిపల్ పౌరులకు మనందరికీ ఉన్నది కనుక మనందరము చేయి కలిపి మరి ఏదైతే రేపు రాబోయే కాలంలో హరితహారం మొక్కలు నాటి మరి ఏదైతే మనకి వర్షాలు కురవడానికి కానీ అన్నిటికీ హరితహారం మొక్కలు నాటి ప్రజల భాగస్వామ్యంతో ప్రజాప్రతినిధులుగా మనందరం కలిసి మీరు జర్నలిస్టుగా మీరు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజలకు అన్ని విషయాల మీరు మొన్న ఎలా అయితే కరోనా మీద మీరు అభివృద్ధి అవేర్నెస్ తీసుకొచ్చారో అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మీరు మీ మీడియా వంతు సహకారాలు తీసుకుంటూ ప్రజలకు మమేకమైతూ ప్రజల యొక్క సమస్యలు తీర్చిదిద్దుతాము. ఏదైతే మన గౌరవ కేటీఆర్ గారు పిలుపు మేరకు మన మున్సిపల్ ఎలా అభివృద్ధి చేయాలో కొత్త చట్టం ఏదైతే మా మిసెస్ గారు పీజీ ఎంకామ్ చేసింది కనుక ఆ చట్టాన్ని ఆమె బాగా రోజు చదువుతూనే ఉంది. బుక్కు చదివి ఆ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. ఒక మహిళగా తను ముందుండి నడుస్తూ ఉన్నది. తనకి ఎప్పుడన్నా ప్రజల్లో కొన్ని ఇబ్బందులు ఉంటే నా సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ఏది ఏమైనప్పటికీ ప్రజల యొక్క ఆలోచన మేరకు మనము ఏదైతే రాచెరు విషయం కానీ మరి మొన్ననే గౌరవ మంత్రి గారు మన మున్సిపల్ వాళ్ళకు అందరికీ మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కార్పొరేటర్ అందరికీ సలహాలు ఇస్తూ మీ యొక్క బడ్జెట్ని 28 మంది కార్పొరేటర్ కొత్తగా గెలిచినాక కోటి రూపాయలు పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు జరిపించండి. మరి పార్టీలకు అతీతంగా నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను మల్లారెడ్డి గారికి. పార్టీలకు అతీతంగా మన టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అందరి కార్పొరేటర్లకు 1000 రూపాయలు ఇచ్చినందుకు కోటి రూపాయలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఏంటంటే ఆ కోటి రూపాయలు ప్రజల అవసరార్థం ప్రజలకు ఏదైతే బర్నింగ్ ఇష్యూ ఉందో మొట్టమొదటి అది అందరు కార్పొరేటర్లు పెట్టి మరి వారి డివిజన్ అభివృద్ధి చేసుకుంటూ మన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అగ్రగామిగా నిలబడడానికి ప్రతి ఒక్క కార్పొరేటర్ కృషి చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. అలాగే మేయర్ గారు కూడా చాలా చక్కగా ఎంతో తెలివితో మరి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. డిప్యూటీ మేయర్ గారు కానీ కార్పొరేటర్లు అందరూ చురుకైన పాత్ర వహిస్తారు. మీరు చూస్తూ ఉన్నారు. మరి మొన్న రాచర్ విషయంలో అందరం కార్పొరేటర్లు కలిసికట్టుగా మరి వెళ్ళి మన పట్టణంలో ఉన్న పౌరులను కూడా భాగస్వామ్యం చేసినాం. అలాగే మీరు మొన్న చూసినారు ఏదైతే సర్వే నంబర్ 63లో మరి మనకు మార్కెట్ యార్డ్ లేదని, మనకు ఇక్కడ ఆట స్థలం లేదని, మనకు మున్సిపల్ కార్యాలయం లేదంటే వెంటనే మరి ప్రభుత్వం దాన్ని మున్సిపల్ కార్యాలయానికి, మన ఆట స్థలానికి, మినీ స్టేడియంకు, గ్రంథాలయానికి, మరి హాస్పిటల్ మన బస్తీ హాస్పిటల్ లేదు హాస్పిటల్కి వీటన్నిటికీ అక్కడ స్థలం కేటాయించినందుకు మరి మన మల్లారెడ్డి గారు ఎంతో కృషి చేశారు. మన మేయర్ కార్పొరేటర్ కూడా కృషి చేసిన వాళ్ళందరికీ ఒక పట్టణ పౌరునిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మీరు కూడా ఇంకా అంచెలంచెలుగా ఎదిగి ముందుకెళ్ళి ప్రజల యొక్క అవసరాలు తెలుసుకొని వారికి ఎలాంటి ఆపదలు రాకుండా మీరు చూసుకుంటారని మీ మాటల్లో అర్థమైపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూస్తున్నారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం.